కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంక ఈరోజైతే మనం నాలుగో జ్వరం లేచి 3 రోజులైతే కంప్లీట్ అయిపోయాయి. 3 రోజులు అయిపోయిన తర్వాత పురుగులైతే చూసుకోవచ్చు. మనమైతే మేతేసాము. స్టాండ్‌లు అనేటివి కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినాము. 4 మూరలు 12 స్టాండ్‌లకైతే 3, 3, 9, 10 స్టాండ్‌లకైతే ఏసేసాము. రోజు రోజుకి స్టాండ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. మనం 3 స్టాండ్‌లు ఇంక పైన క్లీనింగ్‌గా ఏయలేదు చూడు. దానికి కూడా అయితే ఇంక ఎక్కించాల్సొస్తుంది. ఈ విధంగా అయితే డైలీ అయితే ప్లాన్ చేసుకుంటాము. పులుగులు కూడా సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయినాయి చూడండి. నాలుగో జ్వరం వరకు ముందు వరకు చిన్నగున్నాయి. నాలుగో జ్వరం తర్వాత పులుగులంటే సైజ్ అనేది పెద్దవైపోయినాయి. ఇంక 3 దినాలు కాబట్టి మనకి ఏడో జ్వరము 8 ఏడో రోజు, 8 రోజు. ఎండాకాలం అయితే ఏడో రోజు కూడా శాంపుల్ వచ్చేస్తాయి ఒక్కోసారి. 8 రోజులు కూడా శాంపుల్ అనేది వస్తాయి. మావవుతాయి చూసుకుందాం. ఇంకైతే మనం అదే డైలీ చెక్ చేసుకోవాలి చీమలు ఎక్కుతున్నాయా లేదా? లేకనైతే మీరేమన్నా మరి ఆకు ఎక్కడైనా ఉండుంటే ఆకు చుట్టుపక్కల ఏమన్నా మందు స్ప్రేయింగ్ చేశారా లేదా అనేది కనుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఎకరా ఆకనేదంతా ఇప్పుడు ఎక్కువ తింటాయి. మొత్తం మనకెంత ఆకుందో ఒక ఎకరా గాని, 2 ఎకరాలు ఆకంతా కోసేసేది ఈ నాలుగో జ్వరం లేచిన తర్వాతే కాబట్టి, చుట్టుపక్కల ఉండేటివన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఎవరన్నా వేరే పంటకేమైనా స్ప్రేయింగ్ చేసినారా? అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ ఆకేయకూడదు. అలాంటివన్నీ చూసుకొని చేసుకోవాలి. ఇంక మేతకు పులుగనేది వచ్చేస్తాయి. మేతకు పెడితే అప్డేట్ అనేది మీకు అర్థం కాదు. పులుగులు సైజ్ పెరిగిననేది రోజు రోజుకు అయితే వీడియో అప్డేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎంత చిన్న పులుగులు ఎంతయినాయి చూడండి. ఇంక 3, 4 డేస్‌కైతే మనైతే శాంపుల్ పడిపోతాయి. చూద్దాం అవి కూడా అప్డేట్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అప్డేట్ చేయండి. చేస్తాను. కిటికీలైతే ఎప్పుడన్నీ తెరిచే ఉంచాలి. మెస్ అయితే కొట్టుకునేసుండాలి. ఎందుకంటే జ్వరం నుంచి కూలింగ్ ఎక్కువుండాలి. చుట్టుపక్కల చెట్లు, పందిళ్ళైతే బాగా ఏర్పాటు చేసుకోవాలి కూలింగ్. వాటర్ అయితే కూడా గోనె సంచులైతే కూడా కట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి అంత ఎండ ఎక్కువుండదు. నెక్స్ట్ మనకు మే ఇంగొచ్చే పంటకైతే చుట్టూ గోనె సంచులతో కట్టుకొని దానికి వాటర్ పెట్టుకుంటుంటే క్లైమేట్ అనేది చల్లగుంటుంది పులుగులకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. నెక్స్ట్ వచ్చే పంట ఎండాకాలం కాబట్టి ఫుల్ క్లైమేట్‌గా కూల్‌గానే చేసుకుంటాం మనం. మార్చిలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.